తిరుమలలో టీటీడీ భూముల కేటాయింపులు, తిరుపతి అవిలాల భూముల వివాదం పొలిటికల్ హీట్ రేపుతోంది. శ్రీవారి ఆలయ సమీపంలోని ఆస్థాన మండపం వద్ద నిబంధనలకు విరుద్ధంగా టీ దుకాణం ఏర్పాటు చేశారంటూ టీటీడీ చైర్మన్పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్టేట్ అధికారుల అనుమతి లేకుండానే దుకాణం ఎలా ఏర్పాటైందని ప్రశ్నించారు. తిరుపతి ఆవిలాలలోని భూ వివాద స్థలాన్ని వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు పరిశీలించారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఓ వృద్ధ దంపతులు ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే నాని పాత్ర ఉందని భూమన ఆరోపించారు. స్వామివారి దివ్య సన్నిధికి ఎదురుగా ఉన్న ఆస్థాన మంటపం దగ్గర, ఆ ప్రాంగణంలో ఉన్న బ్రాడ్కాస్టింగ్ దగ్గర ఓ మాయావికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తన తొత్తుగా ఉన్నాడు, తన కోసమని ఏమైనా చేస్తాడు, ఎంత నీచానికైనా దిగజారతాడు, తన భావజాలానికి అనుగుణంగా నడుచుకుంటూ ఆ భావజాలాన్ని ప్రచారం చేయటంలో సిద్ధహస్తుడు కాబట్టి మాయావికి అక్కడ ఒక అనధికారికంగా ఓ టీ షాపుకు అనుమతులు ఇచ్చినాడు. ఆ టీ షాపుకు సంబంధించి ఈ రోజున ఒక పత్రిక దీని మీద మేము అనుమతులు ఇవ్వలేదు అని ఎస్టేట్ ఆఫీసర్ కూడా ప్రకటన ఇచ్చినట్టుగా ఉన్నది. మరి ఎస్టేట్ ఆఫీసర్ ప్రకటన ఇచ్చినాడు కానీ ఆ టీ షాపు కొనసాగుతున్నది. టీటీడీ అధికారులకు తెలియకుండానే అక్కడ ఓ టీ షాపు, అందులోనూ కూడా రోజుకు 50,000 రూపాయలకు పైగా వ్యాపారము జరిగేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించిన మాయావికి అండా దండ అంతా కూడా సాక్షాత్తు తిరుమలను పరిరక్షించాల్సినటువంటి దేవస్థాన పాలక మండలి అధ్యక్షుని ఆదేశంతో, ఆయన మదంతో మాయావి అక్కడ టీ షాపును పెట్టినాడు. స్వామివారి దివ్య సన్నిధికి